నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే గోపి. సార్, హీరో వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో జారబోతున్నారని, ప్రచారాన్ని చేయబోతున్నారని, స్టార్ క్యాంపెయినర్గా మారబోతున్నారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అది ఏ మేరకు వాస్తవం అంటారు? అది సోషల్ మీడియా ఒక క్రియేటివిటీ ఏమో నా అభిప్రాయం. ఎందుకంటే వెంకటేష్ గారు ఎప్పుడు రాజకీయాలకు సంబంధించి ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది లేదు, మాట్లాడింది లేదు. ఏ సభలో కనీసం మాట వరుస కూడా ప్రస్తావించిన దాఖలాలు కూడా లేవు నాకు తెలిసి. ఎందుకంటే అప్పట్లో బాపట్ల ఎంపీగా కదా పోటీ చేసి గెలిచినట్టున్నారు రామానాయుడు గారు. తండ్రి రామానాయుడు గారు టైంలోనే ఆయన ఎప్పుడు టీడీపీ తరఫున ఎంపీ అయ్యారు కదా ఒకసారి. అప్పుడే ఆయన ఎప్పుడు స్పందించలేదు, ఏ సభలకి వచ్చినట్టు కూడా నాకు తెలియదు. మేబీ బాపట్ల లోపల వరకు వచ్చారేమో, అప్పుడు మీడియా కూడా ఎంతగా లేదు కాబట్టి మరి ప్రచార హోరులో మనకు తెలియదు, అప్పుడు ఏజ్ కూడా చిన్నదే కాబట్టి. సో ఇప్పుడు ఆయన దేనికి కూడా, ఎందుకంటే మీరు గోపాల ఆడియో ఫంక్షన్ చూసినప్పుడు వెంకటేష్ పవన్ కళ్యాణ్ గారు కలిసి చేశారు. చాలా సందర్భాల్లో కొన్ని ఇంటర్వ్యూలు కూడా చెప్పారు. ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన, బుక్స్ ఎక్కువ చదువుతుంటారు, ఆయన ఎక్కువ టూర్స్ అవి వెళ్తుంటారు ఎక్కడికైనా. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెంకటేష్ గారు కలుసుకున్నా కూడా ఈ ఆధ్యాత్మిక సంబంధించిన ఇద్దరి మధ్యన ప్రస్తావనకు వస్తుంది తప్ప వేరే అంశాలు ఏవి రావు అని. సో ఈవెన్ కుటుంబ సభ్యులు కూడా, ఇప్పుడు వెంకటేష్ గారు నాకు తెలిసి 3 అమ్మాయిలు 1 అబ్బాయి అనుకుంటా. సో వాళ్ళు కూడా ఎక్కడైనా ఒక పార్టీలోనూ ఒక పెళ్లి వేడుకలోనూ కనబడినట్టుగాను, ఫొటోస్లో ఉన్నట్టుగా ఎక్కడ మనం చూడం. ఒక డిగ్నిఫైడ్గా ఇప్పుడు కూడా ఈవెన్ సురేష్ బాబు గారి ఫ్యామిలీ అయినా, వెంకటేష్ గారి ఫ్యామిలీ, సురేష్ బాబు గారి ఫ్యామిలీ అయినా ఎట్లా తెలిసిందంటే రానా గారు హీరో అయ్యారు కాబట్టి అదిగానే కొద్దిగా ఐడియా ఉంది, లేకపోతే ఎక్కడ ఫ్యామిలీ పరంగా రారు, అంత డిగ్నిఫైడ్గా ఉండే ఫ్యామిలీస్. అయితే వెంకటేష్ గారు ఇప్పుడు చేస్తారని కూడా ఇది సోషల్ మీడియా కథనం ఏమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున చిరంజీవి గారు చేస్తారు అది ఇది అంటున్నారు, కానీ ఇంతవరకు ఏం క్లారిటీ లేదు. మేబీ రేపు మే ఫస్ట్ వీక్లో చేస్తే చెయ్యొచ్చు, కానీ చిరంజీవి గారు మేబీ వార్తలు వస్తున్నాయి, కానీ ఆయన ఎక్కడ ప్రెస్ మీట్, జనసేన ప్రెస్ మీట్ రిలీజ్ చేసినట్టు కానీ చిరంజీవి గారు సందర్భంలో చెప్పినట్టు కూడా లేదు. అక్కడ సొంత తమ్ముడే, ఇక్కడ వియ్యంకుడు. ఎందుకంటే కొంతమంది అవి చాలా న్యూట్రల్గా ఉండిపోతారు. ఈవెన్ మీరు గల్లా జయదేవ్ గారు పోటీ చేసినప్పుడు కూడా మహేష్ బాబు గారు వస్తారని వార్తలు వచ్చాయి, కానీ రాలేదు. క్యాన్వాసింగ్ వచ్చారా ఏమో. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, నాకు దాని గురించి నేను ఎక్కడ చూడలేదు, చదవలేదు కూడా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, నిజంగా చెప్తున్నా, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా కృష్ణ గారిని పార్టీలోకి ఆహ్వానించి అప్పుడు మహేష్ బాబు గారు కూడా క్యాన్వాసింగ్ అంటే అప్పుడు తిరస్కరించారు. ఏది 2004 ముందు 2009 టైంలోనూ, అప్పుడైతే రాలేదు. మరి ఆ తర్వాత ఎప్పుడు వచ్చారు, ఏ క్యాన్వాసింగ్కి వచ్చి ఏ సభలో మాట్లాడారు అన్నది నేను చూడలేదు. మేబీ బావగా కలిసిన విషయాలు పోస్టులు పెట్టి మా బామర్దే కాబట్టి అని చెప్పి డంకా బజాయించుకుంటే మనం చెప్పలేం కానీ. సో అట్లాగా కొంతమంది రాజకీయాలు వేరు, బంధుత్వం వేరు కదా. సో ఇప్పుడు ఏంటంటే పొంగులేటి గారు ఎవరికైతే సిఫారసు చేశారో తన బంధువు అని రఘురామరెడ్డి గారిని, వాడికే ఖమ్మం ఎంపీడీట్ కన్ఫర్మ్ అయింది. సో పొంగులేటి గారికి ఆల్రెడీ ఆయన వియ్యంకుడు. సో ఆయనకి ఇంకో కొడుకు వెంకటేష్ గారు అల్లుడు, పెద్ద కూతురు భర్త అని వార్తల్లో చూశాను నేను. సో ఆ పెళ్లి ఫోటోలు కానీ ఎక్కడ ఉన్నట్టు కూడా వెంకటేష్ గారు ఎప్పుడు కుటుంబం కానీ ఎక్కడ మనం చూడలేదు. కాకపోతే వెంకటేష్ గారు వస్తారు వియ్యంకుడు కోసం అనేది ఒక వార్త మాత్రమే, బంధువు కాబట్టి, చుట్టరకం కాబట్టి. వెంటనే చెప్పాను కదా ఇందాక మహేష్ బాబు గారు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు అని కానీ అంటున్నారు. మేబీ ఆల్రెడీ వరుణ్ తేజ్ వచ్చారు కాబట్టి. వరుణ్ తేజ్ వేరు, యంగ్ హీరో. బట్ చిరంజీవి గారు ఏంటంటే ఇండస్ట్రీ కావాల్సిన వ్యక్తి కాబట్టి, ఆయనకి అన్ని పార్టీలు ఒకటే అనే సెన్స్లో ఉంటుంది కాబట్టి, తమ్ముడు దీనికోసం వెళ్తే ఎలాగూ అనేది ఆయన 1-10 సార్లు ఆలోచించే వస్తారు. కాకపోతే కూటమి సభ్యుల్లో ఒకరైన సీఎం రమేష్ గారికి సపోర్టివ్గా మాట్లాడారు కాబట్టి ఆల్రెడీ మీడియా ముఖంగా. సో ఇక్కడ ఆయన గురించే మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే తప్పేముంది అని కూడా సెన్స్ వస్తుంది, సొంత బ్రదర్ కాబట్టి. ఇక్కడ కూడా వియ్యంకుడు కాబట్టి పొంగులేటి గారు ఎలాగో క్యాన్వాసింగ్ చేస్తారు, రేవంత్ రెడ్డి గారు క్యాన్వాసింగ్ చేస్తారు ఆయన తరపున, వెంకటేష్ గారిని తీసుకొచ్చి క్యాన్వాసింగ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది అనేది ఒక అభిప్రాయం. కాకపోతే ఖమ్మం అనేది అటు ఆంధ్రాకి తెలంగాణకి బోర్డర్లో ఉండే జిల్లా కాబట్టి కొద్దిగా వెంకటేష్ గారు క్యాన్వాసింగ్ చేస్తే ఏమైనా లాభం ఉండొచ్చు అనే ఉద్దేశంలో కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి పిలవాలి, కానీ వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ స్టార్ హీరో కదా వెంకటేష్ గారు, అంతే కదా. కాబట్టి వియ్యంకుడు కోసం అట్లా రారేమో నేను అనుకుంటున్నాను. మేబీ వార్తలు అయితే వస్తాయని అంటున్నారు, మరి అది మనకు అంతగా ఐడియా లేదు. సార్, అదే ఖమ్మం ఏరియాలో ఆ బట్టి విక్రమార్క గారి ఆ వైఫ్కి అదే ఎంపీ సీట్ ఇస్తారని కొన్ని వార్తలు వచ్చాయి.
ఈ ఎంపీ సీట్ వచ్చేసరికి మళ్ళీ పొంగులేటి వాళ్ళకి అయితే వెళ్ళిపోయింది. సో ఎందుకు వెళ్ళిపోయింది అంటారు? అంటే ఆ జిల్లాలో పొంగులేటి గారికి బాగా పట్టుంది కాబట్టి పొంగులేటి గారు అయితే దగ్గరుండి గెలిపించుకుంటారనే ఉద్దేశంతోనే పొంగులేటి వెంకట గారికి నిలబెట్టానని ఒక వార్త. అండ్ మోర్ ఓవర్ అటువైపు బీఆర్ఎస్ నాయకులు కూడా నామా నాగేశ్వరరావు గారు కూడా మంచి అంటే సీనియర్ నాయకులు. సో మరోవైపు కేసీఆర్ గారు కూడా దగ్గరుండి నామా నాగేశ్వరరావు గారిని పెట్టుకొని మరి ప్రచారం చేసి ఏం చెప్తున్నారు, ఎలాగో అక్కడ సెంట్రల్లో కూడా కూటమి లాంటి ప్రభుత్వం వస్తుంది, మన అవసరం ఉంటుంది, ఖచ్చితంగా నామా నాగేశ్వరరావు సెంట్రల్ మినిస్టర్ అవుతారన్నట్టుగా కేసీఆర్ గారు ప్రజల్లోకి వెళ్తున్నారు. అంటే అది ఇండియా కూటమే ఎన్డీఏ కూటమే నేను చెప్పట్లే, ఈయన కేసీఆర్ గారు కూడా తెలివిగా. సో అటు ఆల్రెడీ ఎంపీగా 5 ఏళ్ళు చేశారు కాబట్టి నామా నాగేశ్వరరావు గారు ఆ సిట్టింగ్ ఎంపీగా ఉండే పట్టు వేరు. బట్ బీఆర్ఎస్కి ప్రభావం తగ్గింది, పైగా ఖమ్మం అనేది కొంచెం ఆంధ్ర ఫ్లేవర్గా ఉండే డిస్ట్రిక్ట్ కాబట్టి పొంగులేటి గారు మేబీ ఏమైనా చక్రం తిప్పొచ్చు అని చెప్పి అధిష్టానం కూడా పొంగులేటి గారికి ప్రిఫరెన్స్ ఇచ్చి ఉండొచ్చు. సార్ అదే సీటు కాంగ్రెస్ సంబంధించిన రేణుకా చౌదరి కూడా ఆశించినట్టు కొన్ని వార్తలు ఇచ్చారు. అవును దాని గురించి ఏం చెప్తారు? పాప మామకి అన్యాయం జరిగినట్టే కదా. సీనియర్ నాయకులు వీళ్ళందరూ మొదట్లో అన్ని పదవులు అధిరోహించి చేసిన వాళ్ళు కదా. రేణుకా చౌదరి గారు అంటే సీనియర్లు, బాగా సీనియర్ ఆవిడ, పైగా మంచి పవర్ఫుల్ లీడర్ కూడా ఆవిడ. బట్ కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని ఉద్దేశమో లేదంటే నెక్స్ట్ జనరేషన్ వేరే వాళ్ళకి కూడా ఇద్దామని ఉద్దేశం ఏంటో తెలియట్లేదు. ఇప్పుడు బట్టి గారికి వాళ్ళకి ఎవరు లేదంటే ఒకే కుటుంబంలో చూస్తారు కదా, ఇక్కడంటే బంధువు వేరే కుటుంబం అవుతుంది. మేబీ ఇక్కడ కూడా రిలేషనే అట్లా. ఇంకా అదే చెప్తున్నారు కదా, మా తమ్ముడికి, బావమరిదికి, వియ్యంకుడికి ఇట్లాగే కానీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. అలాగే ఇప్పుడు రేణుకా గారు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఎన్టీఆర్ గారు 80లో పెట్టినప్పుడు యంగ్ జనరేషన్, యంగ్ బ్లడ్, వాళ్ళు ఇది దూకుడు వేరు ఉండేది. ఇప్పుడు మళ్ళీ ప్రతి పార్టీ కూడా యంగ్ బ్లడ్ కోరుకుంటుంది, బట్ యంగ్ జనరేషన్ అంతగా రావట్లే. పాత నాయకులే వాళ్ళే పార్టీలు మారుతున్నారు తప్ప కొత్తగా నాయకులు రావట్లేదు. చూడండి, చాలా అరుదు. డబ్బు లేక లేకపోతే ధైర్యం లేక, రెండును. డబ్బు, ఓపిక, సహనం మెయిన్. ఇప్పుడు జనరేషన్ రాకపోవడానికి ఒక రీజను రాజకీయాలంటే ఒక రకమైన చెడు అభిప్రాయం ఉండడం, రెండవది ఓపిక ఉండట్లేదు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి. అంటే ఏదైనా కొట్టేయాలి, చేసేయాలి, ఒకసారి విసిగిపోతే రాకపోతే ఇంకా అయిపోయిందిరా లైఫ్ అని ఫీల్ అయిపోవడం, ఇట్లాగే ఉన్నాయి కదా ఇప్పుడు జనరేషన్ వాళ్ళు. బట్ అప్పుడు అలా కాదు కదా. సరే ఈసారి ఓడిపోయాం, నెక్స్ట్ గెలుస్తాం, నెక్స్ట్ ఓడిపోయాం, నెక్స్ట్ గెలుద్దాం, లేకపోతే నామినేషన్ పోస్ట్ ఏదైనా తీసుకుందాం, లేదంటే ఇంకెవరు, ఇట్లా ఉండేవారు ఆ జనరేషన్ వాళ్ళు. సో అందుకే ఎంత యంగ్ జనరేషన్కి అవకాశం ఇద్దామన్నా కూడా ఎవరు రావట్లేదు. ఒకటి, ఖర్చుతో కూడుకున్న పని, ఆలోచన విధానం మారిపోయింది, రాజకీయాలు కూడా బాగా ఇదైపోయి ఒక రకమైన చెడు అభిప్రాయం ఉంది. ఇప్పుడు చూడండి, ఏ యువతను తీసుకోండి, వాళ్ళు రాబోయే రోజుల్లో ఏమవుతారని అడిగితే ఒక్కరైనా రాజకీయ నాయకుడిని అవుతా అని చెప్తున్నారా? సైంటిస్టు, డాక్టరు, ఇంజనీరు, పెద్ద బిజినెస్ మ్యాను, లేదంటే నేను ఒక మంచి యాప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, లేదా మంచి ఎంటర్ప్రీనర్గా మారుదాం అనుకుంటున్నాను, లేదా ఒక ఛానల్ పెడదాం అనుకుంటున్నాను, ఇలా మీడియాలోకి వెళ్దాం అనుకుంటున్నాను, ఇలా చెప్తున్నారు తప్ప నేను ఒక మంచి రాజకీయ నాయకుడిని అవుతా, మంచి సమాజానికి సేవ చేస్తాను ఒక్కరేం చెప్తున్నారా? చెప్పట్లేదు కదా. అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు పెంచకపోవడం వల్ల అట్లా వస్తుందంటారు. రెండును. ఇప్పుడు దట్టుకు ఖర్చు కూడా ఎలా ఉంది, బీభత్సంగా ఉంటుంది. ఒక ఎంపీ సీటుకు పోటీ చేయాలంటేనే కనీసం 60-70 కోట్లు ఖర్చు అవుతుందంట. ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? అది ఒక నియోజకవర్గం 5 ఏళ్ళు బడ్జెట్ అవుతుందేమో నాకు తెలిసేది. కాకపోతే వెంకటేష్ గారు వస్తారు అంటే వియ్యంకుడు కాబట్టి వస్తారేమో, చుట్టాలు కాబట్టి, బంధువులు కాబట్టి క్యాన్వాసింగ్ వస్తారేమో. బంధుత్వం వేరు, రాజకీయం వేరు కదా. ఆ బంధుత్వం వేరు, బిజినెస్ వేరు, చాలా ఉంటాయి. అలా అయితే ఇప్పుడు వెంకటేష్ గారి సామాజిక వర్గం వేరు, ఇక్కడ ఈ సామాజిక వర్గం వేరు, అవునా? మరి అలా అయితే ఆంధ్రాలో ఆ 2 సామాజిక వర్గాలకి ఇప్పుడు మెయిన్ ప్రధాన పార్టీలుగా చాలా వైరం కనబడుతూనే ఉంది. మాట్లాడుకోవడాలు పోటాపోటీగా హోరాహోరీగా ఉంది. మరి ఇక్కడ చూస్తే బంధుత్వం ఉంది, ఎలా చూడాలి? కాబట్టి రాజకీయం వేరు, బంధుత్వం వేరు, బిజినెస్ వేరు, బంధుత్వం వేరు అని నా అభిప్రాయం. చూద్దాం. మరి వెంకటేష్ గారు పక్కాగా వస్తారన్న వార్తలు ఉన్నాయని అంటున్నారు కాబట్టి మీరు వచ్చాక అప్పుడు మాట్లాడుకుందాం మళ్ళీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.